నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో అక్టోబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన కేబినెట్ పల్లెల్లో 34 పట్టణాల్లో 33.33% 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్న చంద్రబాబు రాజకీయ పరిమితుల్లోనే సామాజిక న్యాయం చేస్తున్నామని స్పష్టీకరణ హైదరాబాద్ ట్యాంక్ బండపై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ గౌడలు కులవృత్తిని సాగించేందుకు సహకరిస్తామన్న రేవంత్ 22A నిషేధిత జాబితాలో భూములు చేర్చడంపై మంత్రి క్షమాపణ చాలదన్న ప్రతిపక్షాలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ హైదరాబాద్లో కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు 36 టన్నులకు పైనే సామాగ్రి స్వాధీనం అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు సీజేపీ పార్లమెంటు మార్చిలో ఘటనలపై హైపవర్ కమిటీ ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశం శ్రీలంకతో తొలి టెస్టులో విజయం దిశలో భారత్ 372 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన ఆతిథ్య జట్టు 84 పరుగులకే 4 వికెట్ల పతనం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. యువతకు తీపి కబురు అందిస్తూ 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మొత్తం 57 ఎజెండా అంశాలకు అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం స్థానిక సంస్థల్లో బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన 12,150 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు రావాల్సిన 16,500 కోట్ల నిధులు మురిగిపోకుండా అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. బీసీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ అందించేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లు సమ్మతించింది. ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే కొత్త కమిషన్ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూ సమీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. వడ్డమాను భూములకు పరిహారం చెల్లించేందుకు సమ్మతించింది. హ్యామ్ మోడల్లో 7,469 కోట్లతో రోడ్లు, పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీఎస్బీసీఎల్కు 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం తీసుకునే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అవయవ మార్పిడికి సంబంధించి ఏపీ ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 నీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా నిత్యావసర ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రతికూల కామెంట్స్పై ప్రభుత్వం, పార్టీ శ్రేణులు ధీటుగా స్పందించాలని మంత్రులకు సూచించారు. కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత వివిధ పరిపాలన అంశాలపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు చర్చించారు. మద్యం బ్రాండ్లకు అసభ్యకరంగా లేదా విచిత్రమైన పేర్లు రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కంటైనర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య, బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి పేర్లు ఖరారైనట్లు సహచర మంత్రులకు సీఎం తెలిపారు. ఎస్సీ కోటాలో వర్లరామయ్యకు, ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి బీసీ మహిళా కోటాలో అవకాశం దక్కింది. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగ పరిమితులు పాటిస్తూనే సామాజిక న్యాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై లఘు చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా స్థిర నివాసం లేని బీసీలకు అండగా ఉంటామని సీఎం చెప్పారు.
దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల జీతాన్ని 25,000కు పెంచామన్నారు. బీసీలు సోలార్ ప్యానెల్స్ బిగించుకుంటే 95,000 రాయితీ ఇస్తున్నామని తెలిపారు. బీసీల కోసం 32,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఒడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నామని వివరించారు. నేత కుటుంబాలకు 25,000 సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళితే చరిత్రహీనులుగా మిగులుతారని చంద్రబాబు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు అంటే 3-4 సంఖ్య కాదు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాను. 2019 ప్రభుత్వం మారింది. 2019 GOMS నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలేదు. ఈయన కేసులు ఉన్నాయి. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. 25,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన తర్వాత అవసరమైతే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే అంశాన్ని పరిశీలిస్తామని నారాయణ వెల్లడించారు. మెగా డిఎస్సీపై శాసన మండలిలో మరోసారి వాగ్యుద్ధం జరిగింది. డిఎస్సీ 2025పై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. చైర్మన్ నిర్ణయంపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే చర్చ చేపట్టాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వెంటనే జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బీఏసీ నిర్ణయించినట్లు ముందు ఎల్నినోపై తర్వాత డిఎస్సీపై చర్చించడానికి సిద్ధమన్నారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంపై కేశవ్ మండిపడ్డారు. మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్నినో మీద చర్చ పెట్టండి. ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. 4 రోజులు పెట్టే అసెంబ్లీని ఇంకో 2 రోజులు పొడిగించండి. పొడిగించండి, మాట్లాడుకుందాం. జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. గౌడలు కులవృత్తిని కొనసాగించుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులు, కాల్వగట్లపై తాటి, ఈత చెట్లు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబ న్యాయం మాత్రమే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం చేసిన పనులన్నీ చెబితే బీఆర్ఎస్ నేతలు బయటకు కూడా రాలేరని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రులు, గౌడ సంఘాల నేతల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ కులానికో మతానికో పరిమితం కాలేదని, బహుజనులను ఏకతాటిపైకి తెచ్చి గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. నేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. బీసీల జనాభా లెక్కలు తేల్చి సామాజిక న్యాయం అందించిన తొలి ప్రభుత్వం తమదేనన్నారు. గీత కార్మికులు కులవృత్తిని కొనసాగించారు. తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాల్వల గట్లెంబడి తాటి చెట్లు, ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు అనుకుంటే సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షల ఇండ్లు పేదోళ్ళకు వచ్చేటి. ఒక్క గౌడ సోదరుడు కూడా ఇల్లు లేకుండా ఈరోజు తెలంగాణ మొత్తం ఇండ్లు ఉండి ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. వాళ్ళకి ఏ రోజు కూడా పేదోడి ఇంటి మీద ధ్యాస లేదు. ఆయన ఉండడానికి 10 ఎకరాలలో అక్కడ గడి కట్టుకున్నాడు. కొడుకు ఇంటికి వస్తలేడని వాస్తు బాగాలేదని గిది కట్టిండు. ఆయన దిశ, ఆయన దశ 2 బాగలేక నేను మా బట్టాన్ని వచ్చి ఆడ కూర్చున్నాం. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆక్షేపించారు. కరవు రావాలని కోరుకుంటూ అఘోరాలతో చేతబడులు చేయించారని ఆరోపించారు. అప్పులు, వడ్డీ పోగా మిగిలిన డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు. సంవత్సరం తిరిగితే బట్టి విక్రమార్క గారు 75,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది. కేసీఆర్ గారు చేసిన అప్పులకు, తప్పులకు. ఆ పైన వచ్చిందే మనది.
ఆ పైన నుంచే సన్న బియ్యం ఇచ్చినాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు పేదోళ్ళకు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం, 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చినాం. ఈ రోజు వడ్ల కొనుగోలు కోసం 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చినాం, 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసుకునే వ్యాపారం ఇచ్చినాం. ఇవన్నీ చేసినవే కొన్ని చెప్పిన నేను. మా వాళ్ళు చేసినవి చెప్తే వాళ్ళ ఇంట్లోకెళ్ళి కూడా బయటికి వెళ్ళరు. డీలిమిటేషన్ తర్వాత 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. పాతదొరల పాలన మళ్లీ రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని ప్రజలను కోరారు. అమాయకుల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి లక్షల మందిని ఆగం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇప్పుడు యజమానులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై హరీష్ మండిపడ్డారు. మల్కాజ్గిరిలో 22A నిషేధిత భూముల బాధితుల సభలో హరీష్ పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని ఆరోపించారు. అసలు భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పిందెవరు, అందుకు బాధ్యులెవరు తేల్చాలని డిమాండ్ చేశారు. భూములను ఎలాగైతే నిషేధిత జాబితాలో పెట్టారో అలాగే తొలగించాలని సూచించారు. ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగులేటి అంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి, తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్తర నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారు ఏమంటున్నారు, ఏదో నిషేధిత భూముల అధికారులు పెట్టినరు, తప్పైంది, సారీ, మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటూ. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిపోయి పేదల భూములతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. 20,000 కోట్ల రూపాయల విలువైన గల్ఫ్ ఆయిల్ కంపెనీ భూములు ఫీనిక్స్ కంపెనీ మీదుగా చేతులు మారాయని ఆరోపించారు. వాటిని హానర్ హోమ్స్ పేరిట విల్లాలు కట్టి అమ్ముతున్నారని ఆరోపించారు. 22A నిషేధిత జాబితాలో భూములను చేర్చి క్షమాపణ చెబితే సరిపోయిందని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ భూమాఫియాకు కట్టబెట్టిన భూములను రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటోందని ఎంపీ ఈటెల ఆరోపించారు. కొన్ని వందల గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ పేట తీసుకుంటున్నాడు, కొన్ని అక్రమాలే తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉండి ఉంటే 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిచ్చే వాళ్ళం కాదు. ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇన్ని బస్తులు వెలిచేటి కూడా కాదు. ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్గిని బంద్ చేసి పేదల భూములు గుంజుకోవడం ఆఫ్ చేసి ఇవాళ నీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2047 నాటికి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా అద్భుతంగా పనిచేస్తోందని నబీన్ ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు నిరాశావాదపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నేషన్ ఫస్ట్ కాకుండా సెల్ఫ్ ఫస్ట్ ముఖ్యమని దుయ్యబట్టారు. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయని నితిన్ నబీన్ వివరించారు. ఈ ప్రగతిని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి చెప్పాలని సూచించారు. माननीय प्रधानमंत्री के नेतृत्व में भोगापुरम अंतर्राष्ट्रीय हवाई अड्डा, अमरावती के लिए पुनर्निर्माण के लिए बड़े पैकेज के साथ योजनाओं को देना, चाहे रायपुर विशाखापट्टनम ग्रीनफील्ड एक्सप्रेसवे हो, ऐसे कई बड़े योजनाएं सरकार केंद्र की तरफ से इस राज्य के विकास में लगातार जोड़ने का काम हमारे नेतृत्वकर्ता कर रहे हैं. कि आज जिस प्रकार से आंध्र प्रदेश को तेज की गति से विकास का ताकत डबल इंजन की सरकार से मिल रहा है, कहीं न कहीं आंध्र प्रदेश पूरे देश में एक अलग राज्य जो विकास के पैमाने पे आगे बढ़ रहा है.
క్లీన్ ఎనర్జీ రంగానికి నిలయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామమని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్లో 2 రోజులు జరిగే ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను భట్టి ప్రారంభించారు. తెలంగాణను కేవలం స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రంగా కాకుండా ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన సాంకేతికతలను రూపొందించే ప్రధాన కేంద్రంగా నిలపాలని ఆకాంక్షించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8,000 మెగావాట్ల నిల్వ వ్యవస్థలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఐటీ, ఏఐ నైపుణ్యాలను ఉపయోగించి భవిష్యత్తులో విద్యుత్ గ్రిడ్ను డిజిటల్ నెట్వర్క్గా మారుస్తున్నామన్నారు. We kept the target of taking the state by 2047 with a $3 trillion economy. With this goal, our roadmap envisages solar capacity reaching nearly 20,000 megawatt by 2030 and more than 26,000 megawatt by 2035. Artificial intelligence and data centers is creating an entirely new class of electricity demand itself. 100 megawatt renewable energy facility to support a proposed AI data center at Bharat Future City, which is coming very soon in Hyderabad. సర్ పేరుతో ఎన్నికల సంఘం తెలంగాణలో నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో ఈసీ కుమ్మక్కై సామాన్య ప్రజలకు ఓటు హక్కును దూరం చేస్తోందని మండిపడ్డారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. తెలంగాణలో 3,38,00,000 ఓట్లు ఉంటే 73 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని విమర్శించారు. 32,37,000 ఓట్లు మ్యాపింగ్ కాలేదని, 60 లక్షలకు పైగా ఓట్లపై అనుమానాలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 1,60,00,000 ఓట్లను ఈసీ ప్రశ్నార్థకంగా మార్చిందని మండిపడ్డారు. పేద ప్రజల ఓట్లను తొలగించారన్న పీసీసీ చీఫ్ 2002 నాటి వివరాలను తప్పనిసరి చేసినందునే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2002 నాటి వివరాలు కాకుండా ప్రస్తుత వివరాలు సరిగ్గా ఉంటే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కల్తీ ఆహారం నుంచి తెలంగాణను విముక్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న పోలీసులు కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. నెయ్యి ఫ్లేవర్ కోసం ఉపయోగించే 3 రకాలకు చెందిన 6 బాటిల్స్ సీజ్ చేశామని తెలిపారు. 30 కిలోల గంజి పౌడర్ పట్టుకున్నట్లు చెప్పారు. ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేరుతో ఎలాంటి లేబుల్స్, తయారీ తేదీలు లేకుండా మార్కెట్లో విక్రయిస్తున్న ఈ కల్తీ నెయ్యిని ఫంక్షన్లు, ఆయుర్వేద మందుల్లో వాడుతున్నట్లు గుర్తించామని సజ్జనార్ చెప్పారు. ఈ కల్తీ నెయ్యి వాడితే గుండె జబ్బులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు. అది డజన్ మీన్ దట్ దెర్ ఇస్ అ గీ ఇన్ అండ్ అదంతా అడల్టరేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది. వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది. చూడండి, ఇక్కడ 100% న్యాచురల్ అని రాశారు. సో ఆ టీజీ సేఫ్ ద్వారా మనం కోఆర్డినేట్ చేసి అక్కడున్న మన డైరెక్టర్తో మాట్లాడి అక్కడున్న సిబ్బంది కూడా హెల్ప్ తీసుకుని వచ్చే రోజు మళ్ళీ మనము హైదరాబాద్ నగరంలో ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన మేజర్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ చేసి ఈ యొక్క హైదరాబాద్ నగరంని ప్లస్ అట్లానే తెలంగాణ స్టేట్ని ఈ ఫుడ్ అడల్టరేషన్ను, కల్తీ ఆహారం నుంచి మనం అందరూ కూడా ముక్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాను. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కుమారుడు జగదీష్ రెడ్డిని సాదిక్ ఖాన్ చంపాడని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏఈ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జూలై 2న తన కుమారుడు జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న తన మనవడు కార్తికేయ రెడ్డితో మాట్లాడగా విషయం తెలిసిందని చెప్పారు. భాస్కర్ రెడ్డి ఫిర్యాదుపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో 3 కవర్లను పోలీసులు గుర్తించారు. భర్త జగదీష్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భర్త జగదీష్ రెడ్డిని సాదిక్ హత్య చేశాడని లేఖలో సౌజన్య వెల్లడించారు. తన ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్ వివరాలను సాదిక్ ఖాన్ తీసుకున్నాడని తెలిపారు. మతం మారాలని తనపై ఒత్తిడి చేశాడని సౌజన్య లేఖలో రాశారు. తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడని, వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని పేర్కొన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న సాదిక్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరోవైపు నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంటు మార్చిలో పోలీసులు మితిమీరి ప్రవర్తించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో జరిగిన ఘటనలపై ఈ కమిటీ విచారణ జరపనుంది. పోలీసుల లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్, రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు పార్లమెంటు మార్చ్ వీడియోలు, సీసీ ఫుటేజ్ని కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. ఇదే సమయంలో పోలీసులపై నిరసనకారులు రాళ్లదాడి, హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తులు, సిబిఐ మాజీ డైరెక్టర్, ఆయా రాష్ట్రాల మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయానికి చేరువైంది. లంక జట్టుకు 372 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులతో రాణించగా తొలి ఇన్నింగ్స్లో శతకంతో సత్తా చాటిన దేవదత్ పడిక్కల్ రెండో ఇన్నింగ్స్లో 44 పరుగులతో మెరిశాడు. తర్వాత 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టును భారత బౌలర్లు బాగా కట్టడి చేశారు. మానవ్ సుతార్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు సారథి ధనుంజయ డిసిల్వ 31, సోనల్ దినుషా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే చివరి రోజు 6 వికెట్లు పడగొట్టాల్సి ఉండగా లంక జట్టు గెలవాలంటే 288 పరుగులు చేయాలి. తెలుగు తేజం పుల్లెల గాయత్రి గోపీచంద్ 2025 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపికైంది. హైదరాబాద్కు చెందిన డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కూడా అర్జున అవార్డు అందుకోనున్నాడు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ 2025 సంవత్సరానికి 17 మందిని అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్, గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ, కామన్వెల్త్ కాంస్య పతక విజేత డెకాథ్లెట్ తేజస్విని శంకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి త్రీసా జాలీ తదితరులు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. ఈసారి 2 పారా అథ్లెట్స్కు పురస్కారం దక్కింది. పారా క్లబ్ థ్రోయర్ ఏక్తా భ్యాన్, షూటర్ రుద్రాంశ్ ఖండేల్వాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. అర్జున జీవితకాల సాఫల్య పురస్కారం 2025 ఏడాదికి ఫుట్బాల్ ఆటగాడు అరుమైన యాగంకు దక్కింది. అథ్లెటిక్స్లో పర్వీర్ సింగ్, బాక్సింగ్లో చోటేలాల్ యాదవ్, షూటింగ్లో నేహా చవాన్లు ద్రోణాచార్య అవార్డుకు ఎంపికయ్యారు. ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు బాక్సింగ్ కోచ్ ధర్మేందర్ సింగ్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ వీరేందర్ కుమార్లు ఎంపికయ్యారు.